సో ఇది ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ల్యాండ్స్ కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా విక్రయించిన కేసు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కుతుబుల్లాపూర్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది, 147 నెంబర్ 200 yards. ఈయన లెండియాల సురేష్ అని చెప్పేసి, ఈయన ఉప్పుగూడ ఓల్డ్ సిటీలో ఉంటాడు. ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంచుకున్న ప్లాట్ అది ఖాళీగా ఆయన ఎక్కడో ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు, అని సరిగ్గా వచ్చి అట్లప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉన్నాడు. సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠ పద్మజారెడ్డి అలియాస్ కుతుబుల్లాపూర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాని సంప్రదించి, ఆ ముఠా నాయకుడు కరుణాకర్ ఇతనికి 3.5 లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని SRO సహకారంతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది. తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది నా ల్యాండ్ అంటే అతన్ని భయపెట్టి బెదిరించి వెళ్ళగొట్టడం జరిగింది. ఇది మా పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. అతను ఆశ్చర్యపోయినాడు. 20 ఏళ్ల నుంచి నా ఇదిలో ఉంది, నా కంట్రోల్లో ఉంది, ఇప్పుడు ఎలాగ వీళ్ళ కిందకి వచ్చిందని చెప్పేసి మా పోలీసునికి వచ్చినాడు. దాంతో నేను ప్రోబ్ చేయగా నాకు తెలిసింది ఏంటంటే, ఈ కరుణాకర్, ప్రేమ్, హరీష్, రవిశంకర్, ఈ నరేంద్ర వీళ్ళంతా ఒక ముఠ. ఈ నరేంద్ర అనేతను ఆధార్ ఆపరేటర్. తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మే పర్సన్గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మే వ్యక్తులుగా నటించేవాళ్ళు వీళ్ళు. ఈ రేపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి. ఇతనికి 34 ఏళ్ళు. ఇతను హైదరాబాద్లో ఉంటాడు. ఇతను ఒక 10 ఏళ్ల క్రితం రోడ్డు మీద రాబరీలు చేసేవాడు. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో. తర్వాత ఇతను ఇలాంటి నేరాలు చేయాలనే పథకం బన్ని కొద్దిమంది ముఠా వ్యక్తుల్ని చేరజేసి ఒక ఆధార్ ఆపరేటర్ గగనం నరేంద్ర అనే వ్యక్తిని పట్టుకొని దాని ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ పాన్ కార్డులు తయారు చేసి వాటితోటి మళ్ళీ ప్రేమ్ అనే వ్యక్తి సహకారంతో ఈ సీసీ కాపీ తీసుకుంటారు. ఫస్ట్ వీళ్ళు SRO ఆఫీస్లో సీసీ కాపీ తీసుకొని దాని ఆధారంగా ఫోటో కాపీలు తీసి పాత డాక్యుమెంట్స్ మాదిరిగా తయారు చేసి వాటిని చూపించి డెత్ సర్టిఫికేట్లు తీసుకొని అతను చనిపోయినట్టుగా అతని వారసుడిగా వేరే వాళ్ళని చూపించి వాళ్ళ పేరుతో ఆధార్ కార్డులు తయారు చేయించి ఆ విధంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ బుటా మీద ఆల్రెడీ 6 కేసులు ఉన్నాయి. హయత్నగర్, మీర్పేట్, మేడిపల్లి, సుల్తాన్ బజార్, మైలార్దేవ్పల్లి, తర్వాత ఈ కేసు, మొత్తం 6 కేసులు ఉన్నాయి. వీళ్ళు ఇంకా ఇప్పుడు మేము కనుక పట్టుకోకపోయినట్టయితే హయత్నగర్లో ఒక 274 yardsకి, జూబ్లీ హిల్స్లో ఒక 1000 yardsకి, ఏపీలో వైజాగ్లో ఒక స్థలానికి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకుని డాక్యుమెంట్స్ కూడా రెడీకి పెట్టుకున్నారు. అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అశోక్ అనే వ్యక్తి అబ్స్కాండింగ్ అతను కూడా పట్టుకుంటాం. అధికారుల పాత్ర కూడా ఉంది. వాళ్ళని కూడా వీళ్ళ కన్ఫెషన్ ఆధారంగా మళ్ళీ వీళ్ళని పోలీస్ రిమాండ్ తీసుకొని వాళ్ళని కూడా చేయడం జరుగుతుంది. సో మొత్తం 8 డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. సో అందరికీ, ఎస్పెషల్లీ ప్లాట్స్ కొనే వాళ్ళందరికీ మా పోలీస్ వారి సూచన ఏంటంటే, మీరు ప్రాపర్గా వెరిఫై చేసుకొని మీరు ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాటి ఒరిజినాలిటీ చెక్ చేసుకొని మాత్రమే కొనండి. ఇట్లా ఎవరు పడితే వాళ్ళు అమ్మితే వాటిని కొని మీరు మోసపోవద్దు, డబ్బులు పోగొట్టుకోవద్దు మా యొక్క సూచన. థ్యాంక్ యూ. సో మాకున్న సమాచారం మేరకు రిజిస్ట్రేషన్ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా మాకున్న సమాచారం.
తప్పకుండా తప్పకుండా. ఎస్, దీంట్లో మెయిన్ ప్రధాన పాత్రధారు పద్మజారెడ్డి. లేదు, ఈ ప్లాట్కి సంబంధించి పద్మజారెడ్డి ప్లాన్ చేసి, యాక్చువల్గా ఈ ప్లాట్కి సంబంధించి ఈవిడ చిన్న చిన్న పంచాయతీలు అవి చేసి ఉంటుందని సమాచారం. ఈ ప్లాట్కి సంబంధించి ఆల్రెడీ ఓనర్ కాకుండా వేరే వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే ఈవిడ కన్నుబడి ఈవిడ మళ్ళీ డాక్యుమెంట్స్ తయారు చేయించి దుర్బుద్ధి పుట్టి మళ్ళీ ఈవిడ అక్క పేరుతోటి ఈవిడ రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఆవిడ పేరు కోమల కుమారి, నాగిరెడ్డి కోమల కుమారి A1. ఆవిడ పేరుతోటి పద్మజారెడ్డి ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించింది. ఈవిడ A2, A3 రేపాక కరుణాకర్. వీళ్ళు ప్రధాన సూత్రధారులు కేసు. థ్యాంక్ యూ.